ఇక కులేం చేద్దాం కదా రే మనం ఇంకెందుకు ఇంక ఆగుడు అడేదో చెప్పిండు కదా బయట దేశపోడు వీళ్ళు అదే నమ్ముతారు కదా మనం ఇక కులేం చేద్దాం. అయితే ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయింది అని అంటే కాన్పూర్ ఇన్ని రోజులు ఏడ మాట్లాడలే ఏడ కూడా జర గట్టిగానే తొవ్వుడు షురువైంది గట్టిగా. అయితే కాన్పూర్లో కూడా మన మేయర్ పుణ్యమా అంటూ మన ఏమంటారు ఆమె పేరు ప్రమీలా పాండే పుణ్యమా అంటూ మేయర్ కాన్పూర్ మేయర్ ఈమె ఏం చేసిందంటే అవును ఇప్పుడు కాన్పూర్లో నేను మేయర్ కదా అసలు మన గుళ్ళు ఎట్లున్నాయో చేద్దామని బరబ్బర్ చూద్దామని చెప్పి పోయినరట. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వన్ ఆఫ్ ది కీలక రోలే కదా పోయి చూసిరట. చూస్తే 130 దేవాలయాలు శిథిలావస్థలు ఉన్నాయి కంప్లీట్ గా. అయితే ఆమె ఆ గలీలలో తిరుగుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంది. ఎందుకు పెట్టుకున్నది అని చెప్పి మాట్లాడితే భయమా గిరీష్ అని అంటే పాపులేషన్ ఈ కాన్పూర్లో ముస్లిం డామినేషన్ ఎక్కువైపోయింది. నేను మైనారిటీ కూడా అంటలేను, మైనారిటీలలో ఉన్న మెజారిటీ ముస్లింలు. ఇవాళ వాళ్ళ ఏరియాలలో వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతే ఎట్లా నాటకాలు చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. కంప్లీట్గా ఈ చిట్ట అయిపోతున్నప్పుడు మీకు చెప్తా. కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే హెల్మెట్ పెట్టుకొని కంప్లీట్ పురాతన దేవాలయాలు కాన్పూర్లో ఎక్కడెక్కడైతున్నాయో ఎక్కడైతే దాదా మిలన్ స్క్వేర్ అని అంటారో బెకాన్ గంజ్ అని అంటారో సోమవారం నాడు మొత్తం తిరుగుడు షురూ చేసింది. పాండే హెల్మెట్ పెట్టుకొని తిరుగుకుంటా ముస్లిం డామినేటెడ్ ఏరియాల మందిరాలు శిథిలావస్థలకు ఎందుకు చేరినాయి అని చెప్పి ఒక పెద్ద గంభీరమైన కన్సర్న్ వ్యక్తం చేసింది, ఆమె బాధ వ్యక్తం చేసింది. కంప్లీట్గా దేవాలయాలన్నీ కంప్లీట్గా నాశనమైన పరిస్థితి ప్యాథెటిక్ కండిషన్స్కి వచ్చేసినాయి. టెంపుల్ ప్రెమిసెస్లకు పోతే వీటికి గేట్లు లేవు, గోడలు ఇరిగిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే శివలింగం ధ్వంసమైపోయి ఉన్నది. రాధాకృష్ణ టెంపుల్ పోతే అక్కడ ఘోరమైన పరిస్థితి, ధూప దీప నైవేద్యాలు కూడా లేవు. కంప్లీట్ రిపోర్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి ఈ దేవాలయాల మీద మన ప్రమీలా పాండే గారు సబ్మిట్ చేసారు రిపోర్ట్ని. ఈ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు సుమారు బయటపడ్డది ఏంటంటే 125 దేవాలయాలు, పుట్టి దేవాలయాలు కాదు పురాతన దేవాలయాలు ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాలలో కంప్లీట్గా ఐదర్ శిథిలావస్థలు ఉన్నాయి లేకపోతే ఆక్రమణలకు గురైనాయి. అసలు ఇక పూజా పాటు ఇక ధూపదీప నైవేద్యాలు అయితే ఇక చాలా దూరం మాట, అంత అదృష్టం మనకు ఉండకపోవచ్చు. అయితే ముస్లిం రిలీజియస్ లీడర్లు ఉంటారు కదా, ముస్లిం మత పెద్దలు, వాళ్ళు లెటర్లు రాసిరు పోలీస్ కమిషనర్కి ఏందనంటే ఇగో ఈ ఎక్సర్సైజ్ చేయొద్దు, ఈ దేవాలయాలను ముట్టుకోవద్దు, ఈ దేవాలయాలను ముట్టుకుంటే మళ్ళీ కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది, మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది, ఇది ముట్టుకోవద్దు అని అన్నట్టు. నీ అయ్యా జాగిరని ముట్టుకోవద్దారా నేను అలా అడుగుతున్నా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 15th August 1947 ప్రకారము ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ప్లేస్ వాస్ డిఫైన్డ్ యాజ్ ఎ టెంపుల్. నేను లా కూడా మాట్లాడుతున్నారా రే చిల్లర నా కొడుకులకు చెప్తున్నా. నువ్వు ఇక్కడ నీ పాపులేషన్ ఎక్కువ ఉందని నన్ను పూజ చేసుకోమనంటావా, పూజ చేసుకోవద్దని అంటావా? నీ అయ్యా జాగిరా ఎడికని వచ్చిందిరా నేను అడుగుతున్నా. ఉలేమా బోర్డు రాస్తాడు పోలీస్ కమిషనర్కి రాసి మీరు ఇక్కడ పూజలు చేపియొద్దు, పూజలు చేపిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, మతతత్వ విద్వేషాలు రెచ్చిపోతాయి. ఎట్లా రెచ్చిపోతాయిరా నాకు అర్థంగా, ఎట్లా రెచ్చిపోతాయి? ఆ సుప్రీంకోర్టులో ఆల్రెడీ సబ్జుడిస్ ఉంది. సబ్జుడిస్ ఏమని ఉన్నది? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద ఉన్నది. అండ్ ఇఫ్ ఐ కన్సిడర్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆల్సో ఈ రిలీజియస్ డెఫినేషన్ అనేది టెంపులే. నువ్వు వచ్చి ఆక్రమణం చేసినావు ఇడ, నువ్వు వచ్చి ఎంక్రోచ్ చేసినావు ఇడ. దాని తర్వాత ఆమె చెప్పింది నేను వెనక తగ్గే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు, ఏం బిక్కుటో పిక్కో పో అని చెప్పి వీళ్ళకు డంకేపే చోట్ ఐలాన్ చేసింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏందనంటే మళ్ళీ గిరీష్ ఈడ ముస్లిం పాపులేషన్ ఎందుకు పెరిగింది అని చెప్పి మనం ఆలోచిస్తే ఇది మన హైదరాబాద్కి సంబంధించి పాత బస్తీలో కూడా ఈ లొల్లు ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత బస్తీలలో కూడా ఏమవుతుంది అంటే అయితే ఇక లొల్లేందనంటే అసలు ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎట్లా పెరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాము కాకా ఉన్నాడు అనుకుందాం. ఆ రాము కాకా తన ఇల్లుని అమ్ముతాడు అని అనుకుందాం. రాము కాకా ఇల్లు అమ్మేటప్పుడు ఏమైందనంటే రాము కాకా అమ్మేటప్పుడు ఒక మన బజరంగి కాకా వచ్చి ఏమని అన్నాడు, నీ ఇల్లు కొననీకే నేను 25 లక్షల రూపాయలు ఇస్తారా భయ్ అని చెప్పాడు. సరే అని చెప్పినప్పుడు కాన్పూర్లో ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది కదా, ఇంకొకడు వచ్చి ఏమంటాడు, ఒక ముస్లిం వాడు ఏం చెప్తాడనంటే రాముకాకి ఇల్లు అమ్ముతున్నారట మళ్ళీ కొనుక్కుంటా, మా ముస్లిం వాళ్ళు మస్తు మంది ఉన్నారు, నమాజ్ మస్తు 5 సార్లు ఇక్కడ మంచిగా అవుతాయి, మళ్ళీ అదైతే అంటే నువ్వు కూడా వచ్చినావు అంటే మంచిగా ఉంటుంది జర అట్లా చేసి ముస్లిం డామినేషన్ చేద్దామని చెప్పి లేదా ఒక ఫండింగ్ ఉంటుంది, ఆ ఫండింగ్ అంతా చేసేసి దుబాయ్లో పైసలు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద పైసా కరువు ఉండదు కాబట్టి ఇక రాము కాకకు పైసలు అవసరం ఉంటాయి కదా. అయితే వచ్చి ఏం చేస్తాడనంటే మన సల్మాన్ కాక ఏం చేస్తాడు తెలుసా, సల్మాన్ కాక వచ్చి 25 లక్షలు ఇస్తానరుగా నేను 30 లక్షలు ఇస్తాను అనగానే రాము కాక ఏమనుకుంటాడు, అబ్బా అక్కడే సార్ 5 లక్షలు ఎక్కువ వచ్చినాయి ఎట్లనో మా భజనం కాకనే తీయాడు కదా అని చెప్పి అమ్ముతాడు. ఈడేం చేస్తాడు, ఇక ఏడన్నా 5 సార్లు నమాజ్ చదువుతాడు, వచ్చేటప్పుడు హిందూ పిల్లలని చేడ్చాడు చేస్తారు. ఇక తర్వాత నీ అసుంటోడు నా అసుంటోడు ఇదేంద్రాబాయ్ పొద్దుగాలు లేవగానే లొల్లి మస్జిద్ల మీద స్పీకర్లు ఏంద్రాబాయ్ పోరలు చదువుకోద్దా అంటే ఇది మా ఆచారం ఇట్లానే ఉంటుంది అడగల అని కొట్లాట. నువ్వు ఇంకేమన్నా అన్నావు అనుకో సార్ తన్సేజుదా స్లోగన్లు, నీ పిల్లలు ఆడపిల్లలు అడిగని పోతున్నారు అని అంటే చేడ్చాడు చేసుడు, లవ్ జిహాద్లు.
నీకు ఆప్షన్ ఏముంటుంది? నువ్వు కిరాయికన్ని ఇచ్చి అడిగిన వెళ్ళిపోతావు, లేదా ఇల్లు అమ్ముకొని పోతావు. ఇల్లు అమ్ముకొని పోగానే ఏమవుతుంది? మళ్ళీ రాము కాక, బజరంగ్ కాక, సల్మాన్ కాక స్టోరీ ఆడ కన్క్లూడ్ అవుతుంది. కిరాయికి ఇచ్చినావు అనుకో, ఇక నీకు తెలుసు ఇక ప్రాపర్టీ ఖాళీ చేస్తాడు. తర్వాత నువ్వు అనకే అమ్ముకొని పోవాలా. కాన్పూర్ మొత్తం ఇవాళ ముస్లిం డామినేటెడ్ ఏరియా అయిపోయింది. అంటే ఇలా పాపులేషన్ 50-50కి వచ్చింది అనుకో, అంటే ముస్లిం డామినేటెడ్ ఏరియాలో నువ్వు టెంపుల్ని ఎట్లా రివైవ్ చేస్తావు? చేయొద్దు, మా డామినేషన్ వచ్చేసింది కదా. అంటే భారత రాజ్యాంగంలో నువ్వు బతిగా మీ పాపులేషన్ పెరిగిందని అంటే మమ్మల్ని బతకనియర్ ఆరాయిగా. ఇది ఏం రాజకీయం రాబాయి? నాకు అర్థం కాదు. ఇదేం రాజకీయం రాబాయి? నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ కాన్పూర్లో ఏమైందో? ఇవాళ ప్రమీలా పాండేకి పాదాభివందనం చేస్తుంది చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.